ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఇయర్ మొత్తం ఎదురు చూసినటువంటి మంత్ సెప్టెంబర్ మంత్ అయితే రాబోతుంది. అండ్ ఈ సెప్టెంబర్ మంత్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఐఫోన్ లో 17 సిరీస్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. అండ్ దీంతో పాటు మోటరోలా, వివో అండ్ లావా కూడా మరికొన్ని మొబైల్ ఫోన్స్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. సో ఈ రోజు ఎపిసోడ్ లో సెప్టెంబర్ మంత్ లో మనకు రాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా మనం యాపిల్ నుంచే స్టార్ట్ చేద్దాం. యాపిల్ సెప్టెంబర్ 8th or 9th అఫీషియల్ గా మన ఇండియాతో పాటు గ్లోబల్ గా వీళ్ళైతే మనకి ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిపోతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈసారి ఐఫోన్ 17 సిరీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ అవబోతున్నాయి. దీన్ని పక్కకు పెడితే ఇంతకు ముందు ప్రీవియస్లీ 28% ఏదైతే ఉందో జిఎస్టీ, దాన్ని 18% కింద కూడా తీసుకొని రాబోతున్నారు. కాబట్టి మోస్ట్లీ ప్రైస్ కట్ వల్ల ఐఫోన్ మరింత అఫోర్డబుల్ అనకూడదులే కానీ కొంచెం ప్రైస్ డ్రాప్ ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ లక్షకి 10,000 రూపాయలు తగ్గినట్లే. సో ఏదైనా తగ్గిన దానిపైన కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కలిపితే మరింత బెటర్ గా వస్తాయి. కాబట్టి ఈసారి బిగ్ బిలియన్ డేస్ లో మనం ఓల్డ్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మేబీ న్యూ జనరేషన్ మొబైల్ ఫోన్స్ ఆ ప్రైస్ లో వచ్చినా, ఆ ప్రైస్ లో అవలే కానీ అంతో ఇంతగా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 17 అంటే నాన్ ప్రో వేరియంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. వీళ్ళు 17 ప్లస్ లాంచ్ చేయట్లేదు, ప్రీవియస్ 16 ప్లస్ లాంచ్ చేశారు కదా. సో ఆ ప్లస్ సిరీస్ లో వీళ్ళు ఎయిర్ అని మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.65 ఇంచెస్ ఓలెడ్ డిస్ప్లే, అది కూడా మనకి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో తీసుకొని రాబోతున్నారు. ఇదే బిగ్గెస్ట్ చేంజ్ మొత్తం అన్ని మొబైల్ ఫోన్స్ లో. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్పిటిఓ ప్యానల్ కి బదులుగా వీళ్ళు ఎల్టిపిఓ ప్యానల్ తీసుకొస్తున్నారు నాన్ ప్రో వేరియంట్స్ వాటన్నిటికి. బట్ ఎనీవే 120 హెడ్స్ వస్తుంది, దట్ ఈస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు A19 బయోనిక్ చిప్, 8GB ఆఫ్ ర్యామ్, అలాగే సింగిల్ ఒకే ఒక కెమెరా సెన్సార్ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ రేర్. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ తీసుకొని వస్తున్నారు. మరి ఇక బ్యాటరీ అయితే అరౌండ్ 3700, మరి 4000 తీసుకొస్తారు. ఏందనేది వీళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఇది స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రాబోతుంది. కాబట్టి మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 90,000 రూపాయల బడ్జెట్ లో తెచ్చే అవకాశం ఉంది. అదే విధంగా 6.3 ఇంచెస్ లో మరొక మొబైల్ ఫోన్ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఐఫోన్ 17. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కామన్ గా ఉంటాయి. అండ్ దీంట్లో మీకు సెన్సార్ వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ మైన్ ఉంటే, కాకపోతే ఇందులో మీకు రేర్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చి ఫ్రంట్ కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ తీసుకొస్తారు. ఇక ప్రో సిరీస్ లో వీళ్ళు హ్యూజ్ గా అప్గ్రేడ్ చేయబోతుంది. ఏంటి అంటే టెలిఫోటో లెన్స్ ను కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 12 మెగాపిక్సెల్ వీళ్ళు 48 మెగాపిక్సెల్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఆల్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కెమెరాస్ అన్ని కూడా మనకి 48 మెగాపిక్సెల్ తో రాబోతున్నాయి అనమాట. అండ్ దీంతో పాటు కెమెరా మాడ్యూల్ కూడా వీళ్ళు అయితే చేంజ్ చేయబోతున్నారు. అంతే, రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని మేము మారుస్తున్నాం అంటారు కానీ నెంబర్ మారుతా ఉంటదే కానీ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీచర్స్ ని మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈసారి మనకి సుమారుగా 80,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని అప్రాక్సిమేట్లీ 120,000 రూపాయల దాకా ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే సింప్లీ వెయిట్ అండ్ సీ. అండ్ దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు యాపిల్ వాచ్ ని కూడా తీసుకొని రాబోతున్నారు, యాపిల్ వాచ్ 11 సిరీస్ ని కూడా. అండ్ దీంతో పాటు మనకి సరికొత్త ఓఎస్ iOS 26 అలాగే iOS 26 కి సంబంధించినటువంటి అన్ని ఓఎస్ లు కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా పూర్తిగా డీటెయిల్డ్ గా యాపిల్ కి సంబంధించినటువంటి వీడియో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేస్తూ పూర్తి స్పెసిఫికేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక వీడియో చేశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక సామ్సంగ్ నుంచి మరొక మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. ఎస్, దీని పేరు వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ S25 FE అంటే మీ అందరికీ తెలిసిందే, ఫ్యాన్ ఎడిషన్. దీంట్లో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి డైనమిక్ AMOLED డిస్ప్లే, అలాగే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 3 ప్రాసెసర్ తోటి గానీ, లేదా 8s Gen 4 తో గానీ, లేదా ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ తో చేస్తారనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. 12GB ఆఫ్ ర్యామ్, 256GB అలాగే 512GB 2 వేరియంట్స్ తో పాటు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే మరొక 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ తో పాటుగా మనకి ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ సెన్సార్ తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. 4800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు యాజ్ యూజువల్ గా 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయనుంది. అండ్ మోస్ట్లీ గెలాక్సీ ఏ ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. సుమారుగా దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేటప్పటికి సుమారుగా 60,000 రూపాయలకు వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక వివో నుంచి 2 మొబైల్ ఫోన్స్ రాబోతున్నాయి. మొదటిగా వచ్చేటప్పటికి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, వివో T4 Pro. బేసిక్ గా మనకి వివో V60 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, అదే మొబైల్ ఫోన్ లో జైస్ కొలాబరేషన్ తీస్తూ కొన్ని కాంప్రమైజ్ ఫ్యామ్ ఫ్యాక్టర్స్ తోటి మనకి మొబైల్ ఫోన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. ఇందులో కూడా మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ స్క్రీన్, ఫుల్ HD తీసుకొస్తారు.
తీసుకొస్తారు. 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 9300 LPDDR4X టెక్నాలజీ ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్. 2.2 తోనే మనకు రాబోతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇందులో యాడ్ చేస్తారా చేయరా అనేది మాత్రం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ 6100 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. IP68 69 తో పాటుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 30K బడ్జెట్ లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే వివో దగ్గర నుంచి మరొక బడ్జెట్ యూజర్స్ కోసం V60e అని చెప్పి మరొక మొబైల్ ఫోన్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇది కూడా మోస్ట్లీ సెప్టెంబర్ 8th ఆర్ సెప్టెంబర్ 12th మధ్యలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడంతో పాటు LPDDR4X UFS 3.1 స్టోరేజ్ తో మనకు రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు వీళ్ళు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తోటి మనకి ఈ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని సుమారుగా వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ రెడ్మీకి సంబంధించినటువంటి 15 సిరీస్ యొక్క అఫీషియల్ లాంచ్ డేట్ ని సెప్టెంబర్ 3rd వీక్ లో మనము అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చూసి 4th వీక్ లో లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో మొన్ననే రీసెంట్ గా ఇది చైనాలో కూడా లాంచ్ అయిపోయింది. సో దీంట్లో మనకి రెడ్మీ 15 ప్రో, దీంట్లో రెడ్మీ 15 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మీకు 6.73 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో అండ్ 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. స్టిల్ 2026-27 వచ్చినా కానీ వీళ్ళు 2 మెగాపిక్సెల్ వదలరు అనుకుంటా. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఇది కర్వ్డ్ స్క్రీన్ IP64 రేటింగ్ తో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సుమారుగా దీన్ని వచ్చేటప్పటికి 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రో ప్లస్ మరొక మొబైల్ ఫోన్ కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇది మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9200 ప్రాసెసర్, 9200 ప్లస్ తో రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 200 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొస్తారు. అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ గా వీళ్ళు 32 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి 120 వాట్స్ ఆఫ్ వైర్డ్ అండ్ 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా 33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఆల్మోస్ట్ ఆల్ రెడ్మీ పని మన ఇండియాలో అయిపోయిందని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఏదో వీళ్ళు కొంచెం ప్రైసింగ్ మరికొంత అగ్రెసివ్ గా తీసుకొస్తే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. లెట్స్ వెయిట్. వాళ్ళే ప్రైసింగ్ తెస్తారు, వాళ్ళే అనుకుంటున్నారు ఏంటి అనే దాని గురించి. ఇక మోటోరోలా దగ్గర నుంచి మోటో రేజర్ 60 లో స్వరోస్కీ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది త్వరలో మన ముందుకైతే రాబోతుంది. మోస్ట్లీ దీంట్లో స్పెసిఫికేషన్స్ పరంగా వీళ్ళు ఇది చేయరు కానీ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఏదైతే మనకి మెటీరియల్ ఉంటుందో దాన్ని మరింత మోర్ ప్రీమియం గా, అలాగే కొన్ని స్టోన్స్ తోటి దీన్ని అయితే డిజైన్ చేయబోతారంట. సుమారుగా 150,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మనం ఈ ఫోన్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ముఖ్యంగా డిజైనర్ సిరీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అన్నట్లయితే. ఇక లావా నుంచి కూడా మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. లావా అగ్ని 3 మేబీ ప్రో తెస్తారా లేదా నార్మల్ తెస్తారా అనేది లావా అగ్ని. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ స్క్రీన్ తోటి మనకు రావడం జరుగుతుంది. 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8300 ప్రాసెసర్ తో పాటు LPDDR4X టెక్నాలజీ ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, అలాగే 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 60 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తీసుకొస్తున్నారంట. 8 మెగాపిక్సెల్ టెలిఫోటో ఏంట్రా బాబు. అలాగే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ సెన్సార్ తోటి సహా. అండ్ దీంట్లో సెకండరీ డిస్ప్లే కూడా బ్యాక్ ఉండేటువంటి అవకాశం ఉందంటే అలాంగ్ విత్ ఐఫోన్స్ లో మనం ఏ విధమైనటువంటి యాక్షన్ బటన్ చూస్తామో దాన్ని కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేయబోతున్నారంట. అండ్ దీని కాస్ట్ సుమారుగా వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇక ఫైనల్ గా మోటోరోలా దగ్గర నుంచి మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ కూడా సుమారుగా 16,000-17,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మోటోరోలా G56 అనేటువంటి పేరుతో. దీంట్లో మీకు 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి POLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో పాటు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉన్నటువంటి సెన్సార్ తీసుకొస్తున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో తో పాటుగా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది మనకైతే సపోర్ట్ చేయనుంది. IP54, అలాగే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ ఆడియో కూడా పవర్ చేయడం మరొక విశేషం. మోస్ట్లీ ఇది కూడా మీకు సెప్టెంబర్ 1st వీక్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే సెప్టెంబర్ మంత్ మాత్రం ఫుల్లీ ప్యాక్డ్. ఓ 2-3 బడ్జెట్ మొబైల్ ఫోన్స్, మిగతావన్నీ కూడా మనకి మిడ్ రేంజ్, ముఖ్యంగా చెప్పాలంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ యాపిల్ సిరీసే హైప్
అంతా కూడా. సో ఈ మంత్ లో మీరు ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నేను ఏ మొబైల్ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను లెట్ మీ నో, మీరు గెస్ చేయగలిగితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.